ఫ్రెండ్స్ టెక్నో 1735 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి April 1, 2024, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు ఏప్రిల్ ఫూల్స్ డే. నేనైతే ఎవరిని ఎప్పుడు నేను ఫూల్ అయితే ఎవరిని చేయలేదు. మీరు ఎవరినైనా చేస్తే ఈరోజు ఫుల్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటాయి కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. కాకపోతే ఇది కొద్దిగా సెన్సిటివ్ పీపుల్కి వాళ్ళ రియాక్షన్స్ డిఫరెంట్ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్త చూస్ చేసుకొని ఇట్లాంటి ఫూల్స్ చేసే ఏమైనా ఉద్దేశాలు ఉంటాయి. న్యూస్లోకి వెళ్ళే ముందు తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ వాళ్ళు ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈవెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో, క్రియేటర్స్ ఉంటారో వీళ్ళందరినీ ఒక చెట్టు కింద తీసుకురావడం అనమాట. సో ఒక ఫెడరేషన్ లాగా ఫామ్ చేశారు. దానిలో జాయిన్ అవ్వచ్చు అనమాట క్రియేటర్స్ వీళ్ళందరూ. దీని గురించి కంప్లీట్ డీటెయిల్గా నేను ఒక వీడియో అయితే చేశాను. అంటే వ్లాగ్ అయితే వస్తుంది. ఈవెంట్లో చిరంజీవి సార్ వచ్చారు, విజయ్ దేవరకొండ గారు వచ్చారు. వీళ్ళ చేతుల మీదుగా మనకి ఒక చిన్న ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. నిన్న ఇన్స్టాగ్రామ్లో కూడా ఫొటోస్ పోస్ట్ చేశాను. చాలామంది కంగ్రాచులేషన్ చెప్పారు మన వాళ్ళందరూ. అందరికీ పేరు పైన ఎవరైతే కంగ్రాచులేషన్ చెప్పారు అందరికీ పేరు పైన థ్యాంక్స్. వ్లాగ్ చూడండి. వ్లాగ్ అయితే ఈరోజు అంటే ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను, ఒక 1 అవర్లో అయితే వస్తుంది. ఆల్రెడీ మీరు వీడియో చూసే టైంకి వ్లాగ్ అయితే మన లైఫ్ స్టైల్ ఛానల్లో వచ్చి ఉంటుంది. ఒకవేళ మీరు వ్లాగ్ చూడాలనుకుంటే కంప్లీట్ డీటెయిల్ వ్లాగ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తే అక్కడ నుంచి చెక్ చేయండి. ఇక్కడ కార్డ్స్లో కూడా పెడతాను, ఇక్కడ నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి డాట్ వాళ్ళు మనకి నార్మల్గా USSD కోడ్స్ ఉంటాయి కదా. మీరు *#06# కొడితే మనకి IMEI నెంబర్స్ వస్తాయి. అండ్ *401# కొట్టేసి ఏదైనా మొబైల్ నెంబర్ కొడితే మనకు వచ్చే ఫోన్స్ ఆ నెంబర్కి ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ ఇప్పుడు తీసేస్తున్నారు. ఎందుకంటే కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ ఎక్కువైపోయింది. నేను దీనికి సంబంధించి ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. కాల్ ఫార్వర్డింగ్ స్కామ్స్ ఎక్కువైనాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. ఇలాంటివన్నీ అరికట్టడానికి ప్రజెంట్ అయితే ఈ *401# ఉంది కదా, ఈ కోడ్ని అయితే బ్యాన్ చేస్తున్నారు. ఫ్యూచర్లో అన్నీ తీసేస్తారని చెప్తున్నారు. మొత్తం కంప్లీట్గా USSD కోడ్స్ మొత్తాన్ని తీసేస్తాము. ఒక మీరు IMEI నెంబర్స్ ఇట్లాంటి ఎత్తుక్కోవాలనుకుంటే ఫోన్లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. లేకపోతే బాక్స్ మీద ఉంటాయి, అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో కోడ్ కొట్టాల్సిన అవసరం లేదు అన్నట్లు కూడా చెప్తున్నారు. చూద్దాం. కంప్లీట్గా అయితే ఇంకా బ్యాన్ చేయలేదు వీటిని. ప్రజెంట్ అయితే April 15 నుంచి *401# ఉంది కదా, దీన్ని మాత్రం టెంపరీగా April 15 నుంచి బ్యాన్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకు ఊక్లా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇండియా 5G స్పీడ్స్ విషయంలో 14th ప్లేస్లో ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఫస్ట్ ప్లేస్లో UAE ఉంది. వీళ్ళ స్పీడ్స్ చూసుకుంటే డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసరికి 654.59 ఉంది. అదే అప్లోడ్ స్పీడ్ వచ్చేసరికి 45.04 ఉంది MBPS ఇవి. అదే ఇండియా విషయానికి వస్తే మాత్రం ఇండియా 14th ప్లేస్లో ఉంది కదా. 14th ప్లేస్లో మన డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసరికి 301.86 MBPS ఉంది. అప్లోడ్ స్పీడ్ వచ్చేసరికి 18.93 MBPS ఉంది. సో ఈ ఓవరాల్గా చూసుకుంటే టాప్లో మీకు UAE కనిపిస్తుంది, ఖతార్, హాంకాంగ్, మలేషియా ఇట్లాంటి కంట్రీస్ టాప్లో కనిపిస్తున్నాయి. అండ్ ఇండియా వచ్చేసరికి 14th ప్లేస్లో కనిపిస్తుంది. 14th ప్లేస్ అయినా కానీ మనం చాలా ఫాస్ట్గా అయితే వచ్చాం. మనకి 5G స్టార్ట్ అయింది, రీసెంట్గా స్టార్ట్ అయింది. అండ్ ఇంకొక 1 ఇయర్లో కంప్లీట్గా మనం 5G ఇండియా మొత్తం మ్యాక్సిమం వచ్చేస్తుంది. స్పీడ్స్లో కూడా మనం ఇంప్రూవ్ అయితే అవుతాం. ఇంకా జియో, ఎయిర్టెల్ ఇవి రెండు ఎక్కువ మార్కెట్ షేర్ని ఆక్యుపై చేస్తుంది. ఇండియాలో ఎక్కువ మంది 5G యూజ్ చేస్తున్నారు సార్. జియో నెట్వర్క్ మీద యూజ్ చేస్తున్నారు 68.8%. ఎయిర్టెల్ విషయానికి వస్తే 30.3% యూజ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఫ్రీ అన్లిమిటెడ్ 5G ఇస్తున్నారు కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత 5G డేటా అయితే మీకు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ సిరీస్లో ఇప్పుడు మొత్తం 3 ఫోన్స్ రాబోతున్నాయి. నార్మల్గా మనకి పిక్సెల్ 8 సిరీస్ చూసుకుంటే 8 Pro రెండో వచ్చినాయి కదా, సెప్టెంబర్ అక్టోబర్లో లాంచ్ చేస్తూ ఉంటారు. ఈసారి మాత్రం 3 ఫోన్స్ రాబోతున్నాయంట. పిక్సెల్ 9, 9 Pro, 9 Pro XL, టాప్ మోడల్ XL అని చెప్పేసి ఒకటి తీసుకొని వస్తున్నారు. మరి ఇది ఎలా ఉంటుంది, ఏం చేంజెస్ చేస్తారు, దీని గురించి అయితే ఏమి ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ అయితే లేదు. కానీ 3 ఫోన్స్ అయితే మనం ఈసారి గూగుల్ నుంచి అయితే చూడొచ్చు. మేబీ గూగుల్ ఐఓలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారని చూడాలి. నాకు తెలిసి మ్యాక్సిమం ప్రొవైడ్ చేయరు. గూగుల్ ఐఓలో వీళ్ళు మోస్ట్లీ సాఫ్ట్వేర్ సంబంధించి అండ్ పిక్సెల్ ఫోల్డ్ ఇట్లాంటివి కూడా తీసుకొని వస్తారు. గూగుల్ ఐఓ డేట్ కూడా బయటకు వచ్చింది, May 14 జరుగుతుంది. ఈ ఈవెంట్లో మోస్ట్లీ సాఫ్ట్వేర్ మీద వీళ్ళు ఫోకస్ చేస్తారు. Android 15 గురించి మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఆ ఈవెంట్లో అయితే తెలుస్తుంది. Android 15 ఈసారి మంచి ఫీచర్స్ తీసుకొని రాబోతున్నారు. మనం పోయిన ఫోన్ కూడా మనం కనుక్కోవచ్చు అని చెప్తున్నారు. ఇవన్నీ మనకి అప్పుడు తెలిస్తే కంప్లీట్ డీటెయిల్గా అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. అప్పుడు మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే స్పైజన్ నుంచి ఒక గ్యాన్ చార్జర్ 70W Type-C పోర్ట్తో వస్తుంది. 2 Type-C పోర్ట్స్ ఉన్నాయి. PD చార్జర్. ఇది అన్ని డివైస్కి మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మీరు ఫోన్ నుంచి పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు, ట్యాబ్ పెట్టుకోవచ్చు, ఏదైనా Type-C సపోర్ట్ అన్నిటికీ ఇది ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఏ డివైస్ మీరు ఛార్జింగ్ పెడుతుందో దాని ప్రకారం ఇది ఛార్జ్ స్పీడ్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇది నార్మల్గా అయితే ఛార్జర్ కాస్ట్ ఫ్లిప్కార్ట్లో ఇట్లా చూస్తే 2,699 రూపాయలు ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే క్రోమాలో మాత్రం ఇది తక్కువ రేటు కనిపిస్తూ ఉంది. నార్మల్గా ఎప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ మనం డీల్స్ చూస్తుంటాం. ప్రజెంట్ క్రోమాలో ఇది డీల్ బాగుంది. 1599 రూపీస్కి ఈ ఛార్జర్ మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఒకవేళ మీరు
గాన్ ఛార్జర్ మీ ట్రావెలింగ్కి ఈజీ చిన్నగా ఉంటుంది అండ్ అన్నిటికీ మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్కి, ఫోన్ వీటన్నిటికీ. ఇవి ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే క్రోమా వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. లేదు మీరు క్రోమా స్టోర్ బయటకు వెళ్ళినా కానీ ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా మీకు దొరకవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి స్కామ్స్. ఇవి 2020 తర్వాత విపరీతంగా ఎక్కువైంది, ముఖ్యంగా డిజిటల్ స్కామ్స్. మీరు మామూలుగా మొబైల్ ఫోన్స్ నుంచి ఫోన్ల రూపంలో కానీ మీకు ఫోన్లు చేయడం, లేకపోతే మెసేజ్ చేయడం, ఏదో ఒకటి లింక్స్ పంపించడం, ఇట్లాంటివన్నీ చేసి మీ బ్యాంక్ అకౌంట్ డబ్బులు మాత్రం కాజేస్తారు. మెయిన్ వాళ్ళ థీమ్ మీ బ్యాంక్ అకౌంట్ డబ్బులు కాజేయడం. ఇదంతా పెద్ద నెట్వర్క్ అయితే అయిపోయింది. 2020 తర్వాత ఎక్కువ మంది మొబైల్ ఫోన్స్ యూస్ చేయడం మొదలుపెట్టారు, ఎక్కువ డిజిటల్ పేమెంట్స్కి అలవాటు పడిపోయారు. ఇంతకుముందు మనం క్యాష్ అని ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు టీ తాగాలన్నా కానీ మనం యూపీఐ యూస్ చేస్తూ ఉన్నాం. సో ఇది ఒకందుకు మంచిది, ఎందుకంటే మనం డిజిటల్గా మూవ్ అవుతున్నాం, ఫార్వర్డ్ అవుతున్నాం. డిజిటల్ ఇండియా అంటుంటాం కదా, డిజిటల్ ఇండియా సైడ్ మూవ్ అవుతున్నాం. కాకపోతే దీన్ని స్కామర్స్ ఇప్పుడు క్యాష్ చేసుకుంటున్నారు. భయంకరంగా డబ్బులైతే రోజుకు కొన్ని కోట్ల రూపాయలు అయితే మన ఇండియన్స్ అకౌంట్ నుంచి అయితే డబ్బులు వెళ్తూ ఉన్నాయి. అది కొట్టేస్తుంది కూడా మ్యాక్సిమం ఇండియన్సే. సో ఇది మొత్తం నెట్వర్క్ నడుస్తుంది. దీని గురించి మొత్తం తెలుసుకుంటే మీరు షాక్కి గురవుతారు. రీసెంట్గా ఇండియాలో ఒక వ్యక్తిని పట్టుకున్నారు, ఇలా స్కామ్. ఒక బిజినెస్ మ్యాన్కి 65 లక్షలు స్కామ్ చేశారు వీళ్ళు, స్టీఫెన్ అని చెప్పేసి. అతను పట్టుకున్నారు. అతను పట్టుకుని తర్వాత పోలీసులు అతను విచారిస్తే తెలిసింది ఏంటంటే, వీళ్ళు నార్మల్గా ఇండియన్లో నార్మల్గా పిల్లలు ఉంటారు కదా, జాబ్ లేకుండా తిరుగుతుంటారు, వాళ్ళందరినీ పట్టుకొని వచ్చేసి మీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఎలా మాట్లాడాలి కస్టమర్స్ తోటి, ఎలా డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలంటున్నారు, అట్లా మొత్తం ట్రైనింగ్ ఇస్తారు. ఇట్లా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోతున్నారు, ఇండియా నుంచి వేరే కంట్రీకి తీసుకెళ్ళిపోతున్నారు. ఏం చెప్పిన దాని ప్రకారం అయితే కంబోడియా, వియత్నాం ఇట్లా కొన్ని దేశాలు చెప్పారు అన్నమాట. ఇట్లా వీళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు. టూరిస్ట్ వీసా మీద తీసుకెళ్ళిపోయి అక్కడ వాళ్ళు పాస్పోర్ట్ తీసేసుకుంటున్నారు. అండ్ వాళ్ళ వీసా ఎక్స్పైర్ అయిపోయి, టూరిస్ట్ వీసా అంటే ఒక 30 రోజులు ఉంటుంది అంతే. అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఇంకా బానిసల్లా చేసుకుంటున్నారు. అక్కడి నుంచి వాళ్ళకి టాస్క్లు ఇస్తారనమాట, రోజుకి మీరు ఇన్ని కాల్స్ చేయాలి, ఇంత డబ్బులు వసూలు చేయాలి అని. సో వాళ్ళు మనకు కాల్ చేస్తూ ఉంటారు, మనకు ఫోన్లు వస్తుంటాయి కదా, ఓటీపీ చెప్పండి, మీకు బ్యాంక్ అకౌంట్, ఏ రకరకాలుగా మీకు ఫోన్స్ వస్తుంది, స్కామ్ కాల్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళు అక్కడి నుంచి చేపిస్తూ ఉంటారు అనమాట. సో ఇట్లా మొత్తం నెట్వర్కే నడుస్తుంది. మన వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి బానిసల్లా చేసేసి అక్కడి నుంచి మన మీదే వాళ్ళు స్కామ్కి చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నారు పోలీసులు అయితే. సో దీన్ని మోస్ట్లీ అక్కడ ఉన్న మన బానిసల్లో ఉన్న వాళ్ళందరినీ విడిపించుకొని తీసుకొస్తారేమో చూడాలి. ప్రజెంట్ అయితే ఇది వింటంటేనే ఎలాగో అనిపిస్తుంది, సినిమాలో చూస్తుంటాం ఇట్లాంటివి మనం, ఇవి రియల్గా జరుగుతున్నాయి ఇప్పుడు. అది కూడా ఇట్లాంటి స్కామ్స్, డిజిటల్ స్కామ్స్. నెక్స్ట్ మనకి మన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఉంటుంది కదా, CERT అంటాం. వీళ్ళు మనల్ని హెచ్చరిస్తున్నారు. ఏం హెచ్చరిస్తున్నారంటే, మీరు నార్మల్గా రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టేషన్లో కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఛార్జెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి ఛార్జింగ్ అయితే కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. అట్లాంటి యూజ్ చేయకండి, వాటి నుంచి ఎక్కువ స్కామ్ జరుగుతున్నాయి. మీ మొబైల్లోకి మాల్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నారు, జ్యూస్ జాకింగ్ అంటారు దీన్ని. ఆ కేబుల్ మీరు పెట్టుకున్నారంటే, ఛార్జింగ్ పెట్టారంటే దాని నుంచి మీ ఫోన్లోకి మాల్వేర్ అయితే ఇన్స్టాల్ అవుతుంది, మీ ఫోన్ వాళ్ళు కంట్రోల్లోకి తీసుకుంటారు. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మీకు జ్యూస్ జాకింగ్ గురించి. సో ఇది ఎక్కువైపోయింది, కొద్దిగా జాగ్రత్తగా ఉండని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో బెస్ట్ మీరు ఒకవేళ ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే ఫోన్ ఫుల్గా స్విచ్ ఆఫ్ చేసేసి ఛార్జింగ్ పెట్టుకోండి అని చెప్తున్నారు. నేను అది కూడా రికమెండ్ చేయను. నేను ఎప్పుడైనా కానీ బయటకు వెళ్ళేటప్పుడు ఒక పవర్ బ్యాంక్ క్యారీ చేయమని చెప్తాను. పవర్ బ్యాంక్ తీసుకెళ్ళండి, చక్కగా మీ చేతిలోనే ఉంటుంది మీ ఫోన్. పవర్ బ్యాంక్ యూస్ చేసుకొని ఛార్జింగ్ అయితే పెట్టుకోండి. ఇట్లా మీరు అక్కడికి వెళ్ళి మీ ల్యాప్టాప్ ఫోన్ ఛార్జింగ్ పెట్టారనుకోండి, ఈజీగా మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. పవర్ బ్యాంక్స్ ఒకవేళ అడుగుతారు, చాలామంది పవర్ బ్యాంక్స్ కూడా అడుగుతున్నారు. పవర్ బ్యాంక్స్, మంచి పవర్ బ్యాంక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే తరుణ్ అడుగుతున్నారు, ఐటీ జాబ్స్ ఏమైపోయినాయి అని చెప్పేసి, ఐటీ జాబ్స్ ఎలా సంపాదించాలి. కొంతమంది ఏమో చదువుకొని బాగా నాలెడ్జ్తో వెళ్తున్నారు, కొంతమంది ఏమో రికమెండేషన్తో వెళ్తున్నారు, కొంతమంది బ్యాక్ డోర్ నుంచి వెళ్తున్నారు. సో ఇప్పుడు మొత్తం ఇట్లా అయిపోయినాయి, మాకు జాబ్ ఎలా, మా మిడిల్ క్లాస్ వాళ్ళు అంత బలి అయిపోతున్నాం అన్నట్లుగా కామెంట్ అయితే పెట్టాడు. సో ఈ ఐటీ జాబ్స్ అనేవి ప్రజెంట్ మార్కెట్ లేదు. 2020 తర్వాత, కోవిడ్ తర్వాత చాలా ఐటీ జాబ్స్ చాలామందికి లే ఆఫ్స్లో పోయినాయి. ఈవెన్ ఇన్ఫోసిస్ లాంటి పెద్ద కంపెనీ చాలామంది జాబ్లో తీసేసింది. ప్రజెంట్ డల్ ఉంది. అది అలానే నడుస్తుందా అంటే చెప్పలేము. ఒక 1-2 ఇయర్స్ తర్వాత మళ్ళీ బూమ్ రావచ్చు ఐటీకి, అప్పుడు ఎక్కువ జాబ్ రిక్వైర్మెంట్స్ కూడా మీరు చూడొచ్చు. జస్ట్ వెయిట్ చేయాలంటే టైం కోసం. మీరు ఒకవేళ ఐటీ జాబే కావాలి అనుకుంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే. లేదు మీరు ఏదైనా చేసుకుంటా అంటే, నేను అందుకే చెప్తాను, మీరు ఎప్పుడైనా చదువుని నాలెడ్జ్ కోసం యూజ్ చేసుకోండి. అదే మీరు డబ్బులు సంపాదించే వృత్తిలాగా చూసుకుంటే మాత్రం కష్టం. మీరు ఏదైనా పని చేసుకొని డబ్బులు సంపాదించండి, కానీ
అదే దాని నుంచి సంపాదించాలని పెట్టుకోవద్దు. దాని నుంచి వస్తే హ్యాపీ, లేకపోతే వేరే ఏదైనా ఉంటాయి కదా సోర్సెస్, వాటి నుంచి కూడా డబ్బులు సంపాదించడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను చదువుకున్నది వేరు, నేను చేసింది మాస్టర్స్ చేశాను థర్మల్ ఇంజనీరింగ్లో. నేను చదువుకున్నది చేయాలంటే నేను పవర్ ప్లాంట్లో కానీ లేకపోతే ఏదైనా ఆటోమొబైల్ సెక్టర్లో కానీ నేను పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తుంది వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఉంటుంది మొత్తం, మీరు అబ్జర్వ్ చేస్తే. సో మీ ఇంట్రెస్ట్ అది, మీరు మీ మనసులో ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. వేరే వాళ్ళని నవ్వనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, దాని మీద ఫోకస్ పెట్టండి. కొంతమంది నవ్వుతారు మిమ్మల్ని చూసి, మీరు నాకు సింగింగ్ అంటే ఇష్టం, పాటలు పాడతా అంటే మీరు పాటలు పాడితే వాళ్ళు నవ్వుతూ ఉంటారు. పాడండి, మనసులో మీకు ఏది చేయాలనిపిస్తే చేయండి. సో అదే మీకు రేపు కూడి పెట్టచ్చు. నేను పేరెంట్స్ కూడా అదే చెప్తున్నాను, మీ పిల్లల్లో ఏదైనా హిడెన్ టాలెంట్ ఉంటుంది కదా, దాని మీద కూడా ఫోకస్ పెట్టండి. ఓన్లీ చదివే కాదు, ఫ్యూచర్లో హిడెన్ టాలెంట్ నుంచే వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. నేను రేపు ఎల్లుండి అయితే ఇక్కడ ఉండట్లేదు, నేను ఈవెంట్కి అయితే వెళ్తున్నాను. మోటరోలా ఈవెంట్ నడుస్తుంది, గ్లోబల్ ఈవెంట్. వాళ్ళు రండి అని చెప్పి అడుగుతూనే ఉన్నారు. సో వెళ్ళకపోతే బాగోదు, చాలా వరకు ఈవెంట్ స్కిప్ చేస్తున్నాను నేను. వెళ్ళాలి, నేను తప్పకుండా వెళ్ళాల్సి వస్తుంది. సో నెక్స్ట్ రేపు ఎల్లుండి టెక్ న్యూస్ అయితే ఉండదు, వీడియోస్ అయితే వస్తాయి. రేపు ఒక గ్యాడ్జెట్ వీడియో వస్తుంది మీకు. ఎల్లుండి మోటరోలా ఒకవేళ 30,000 రూపాయల లోపు మీరు ఒక మంచి ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం చాలా మంచి ఫోన్, ఇది బాగా అనిపించింది. 30,000కి చాలా మంచి స్పెసిఫికేషన్ తీసుకొని వచ్చారు వీళ్ళు. మోటరోలా H50 Pro, అది ఎల్లుండి లాంచ్ అవుతుంది. ఎల్లుండి ఆ వీడియో అయితే వస్తుంది. మళ్ళీ థర్స్డే టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.